కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్లారిఫికేషన్ లేదు, సస్పెండ్ చేయాలి కదా. మందల శామ్యుల్, నిన్ను తుంగతుర్తిలో ఉన్న హిందువులు ఎవ్వరు కూడా క్షమించరు. తుంగతుర్తిలో ఉన్న హిందువులు ఎవరు కూడా క్షమించరు. ఇక మళ్ళా గెలవడం కల్లా గుర్తుపెట్టుకో మందల శామ్యుల్. దయచేసి హిందువులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వారిని వీళ్ళు కన్వర్ట్ అయ్యి హిందూ దళితులకు అన్యాయం చేయడమే కాకుండా రెచ్చిపోతున్నారు. హిందూ మతం గురించి ఇట్లా విషయం కక్కుతున్నారు. బ్రాహ్మణులు అంటే వేరే వాళ్ళు అవుతారు, రెడ్లు అంటే కమ్మోళ్ళు నవ్వుతారు, కమ్మోళ్ళు అంటే రెడ్లు అవుతారు. ఇదేనా మనం ఫస్ట్ హిందువులు, మీరు కులాలు అన్నవి గడప వరకే, గడప దాటితే అందరు హిందువులు అన్నది గుర్తుంచుకోండి. ఒక కులాన్ని అంటే ఇంకో కులం నవ్వుకోవడం, రెడ్లనంటే వేరే వాళ్ళు కమ్మ ఆనందించడం, బ్రాహ్మణులు అంటే మిగతా కులాలు ఆనందించడం, లేకపోతే మున్నూరు కాపు గౌడ్లను తిడితే ఇంకో కులాలను ఆనందించడం, లేకపోతే దళితులను తిడితే వీళ్ళు ఇంకో కులాలను అందించడం, ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ హిందువులారా. గడప దాడితే అందరు కూడా హిందువులే, అది గుర్తుంచుకోండి. బహిరంగంగా ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే క్రిస్టియానిటీ ప్రాక్టీసింగ్ చేసి అంత దమ్ము ధైర్యం ఎట్లా వచ్చింది? అక్కడ తిరుపతిలో క్రిస్టియన్ చర్చిలో ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అక్కడ శాసన మండలి చైర్మన్ కూడా ఆయన మీరు క్రిస్టియన్ అంటే కాదు, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూనేనని చెప్పుకోవాల్సి వచ్చింది. మరి తెలంగాణలో ఏమైంది? ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా హిందువులు? మీరు వాట్సాప్లోనే ఉంటారా హిందువులు? 24 hours అయింది, కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ లేదు. సస్పెండ్ చేయాలి కదా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇదే వేరే మతం గురించి కామెంట్ చేస్తే ఊరుకుంటారా? మొన్న పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో ఏదో అక్కడ ఒక ఎస్పీని అన్నాడంటే, ముస్లిం ఎస్పీని అన్నాడంటే వెంటనే నేను అనలేదని క్షమాపణ చెప్పించారు బీఆర్ఎస్. హిందువులు మాత్రం ఏమన్నా అనొచ్చు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే. వచ్చి తిట్టిపోని హిందువులు మొక్క మీద రాసి పెట్టుకున్నారేమో. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ప్రియా చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా రావి నూతల శశిధర్ గారు ఉన్నారు, అదేవిధంగా బంగారాయ్ శర్మ గారు జాయిన్ అవుతారు, మారేడు మోహన్ గారు బీజేపీ ఎస్సీ మోర్చా నుంచి ఉన్నారు. ముందుగా అందరికంటే ముందుగా ఆశీర్వచనం చేసిన పూజారి, ఆశీర్వచనం చేసిన అర్చకులు మనతో పాటు ఉన్నారు. సో అర్చకులు రాజేశ్వర్ శర్మ గారు, రాజేశ్వర్ శర్మ గారు, నాగరాజ్ శర్మ గారు, ఏం జరిగింది అసలు? మీరు గాంధీ భవన్ కు ఎక్కడ మీ అదే నియోజకవర్గమా? మాది మానకొండూరు నియోజకవర్గము. మా ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఆయన చాలా ఉత్తముడు, డాక్టర్, చాలా ఉత్తముడు నిజంగా. నేను అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్పా. ఆయన పద్ధతి పాటించి వేద ఆశీర్వచనం తీసుకున్నారు, ఆయన పద్ధతి ఆయన ఫాలో అయినారు. చాలా మంచివాడు. వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టర్ అమ్మ. మాకు చాలా అభిమానంతో మేము ఆశీర్వచనం చేశాము, వెళ్ళాము. ఆ తర్వాత మేము సంధ్యావందనం టైం అవుతుందని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అది మాకు తర్వాత తెలిసింది. అంటే మీరు అప్పుడు లేరు, తిట్టినప్పుడు మీరు లేరు అక్కడ? లేను అక్కడ తిట్టినప్పుడు లేను. నేను టైం అయిపోయిందని వెళ్ళిపోయాను. ఓకే. సో మీరు ఆశీర్వచనం ఇచ్చారు. మీరు ఆశీర్వచనం ఇచ్చిన ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల తర్వాత ఆయన మాట్లాడారు. 49వ నిమిషంలో నేను వెంటనే వెళ్ళిపోయాను. సంధ్యావందనం టైం అవుతుందని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నాకు మరుసటి రోజున ఇదంతా తెలిసింది. యాక్చువల్ గా అంటే త్రికాల సంధ్యావందనం చేస్తారు. సాయం సంధ్యావందనం సమయం అయిందని మీరు వెళ్ళారు, అంతేనా? అవునవునవును, సాయం సంధ్యావందనం వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలిసింది. మరేమైనా స్పందించారా కవంపల్లి సత్యనారాయణ కానీ మిగతా వాళ్ళు కానీ, లేకపోతే చూసిన మిగతా వాళ్ళు, మీ ఇరుగు పొరుగు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు దీని మీద? వినబడుతుందా? సిగ్నల్ కొంత ప్రాబ్లం ఉంది. ఎస్ ప్రియా చౌదరి గారు, సో చూసారు మీరు జరిగిన సీక్వెన్స్ అంతా చూసారు. ఎట్లా ఫస్ట్ నాకు ఒక్కటేందంటే, మొన్న కోవా బన్ అని చాలా మంది మీడియా మాట్లాడారు. ఒక్కటి జరిగిందని అతను నేషనల్ హీరో చేశారు. సరే ఓకే, దానిలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇది ఒక్క టీవీ ఛానల్ కూడా చెకప్ చేయట్లే. అంటే మనకేంటంటే
సెక్యులర్ మీడియానేమో సెక్యులర్ మీడియా అంటే సెక్యులర్ మీడియానేమో సెక్యులర్ మీడియానేమో ఈ విషయాన్ని ఇది అంటరానితనం అన్నట్టు ఇక్కడ ఇక్కడ కూడా అంటరానితనం హిందువులు హిందువులకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడ అన్టచబిలిటీ అనేటటువంటి నినాదాన్ని బాగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు మీడియా మొత్తం కూడా. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మా మీడియా అట్లా తయారైంది. వాళ్ళకి అంటే మాట్లాడే దమ్ము లేదు, చాత కాదు. ఒక కనీసం టెలికాస్ట్ చేసి ఇట్లా సరే వాళ్ళ వెర్షన్ చెప్పడానికి కూడా లేదు. ముడితే ఎక్కడ దీన్ని ఖండించాల్సి వస్తుంది అందరూ పోసుకుంటున్నారు. అంటే ఒకటి అండి, ఇక్కడ నేను ఇద్దరు ముగ్గురిని కూడా మిత్రులు అడిగాను. నేను అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే గవర్నమెంట్ కదా రేపొద్దున అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వదు కదా, లేకపోతే బిజినెస్ ఇవ్వదు కదా. వేరే దానిలో తిడుతున్నారు కదా మరి వెనుకబట్ల బాధితులు లేకపోతే వేరే విషయాల్లో మాట్లాడుతున్నారు కదా, అది మాట్లాడతాం. అంటే ఇద్దరికి మేము అంటే హిందువుకి మాత్రమే మేము సపోర్ట్ చెయ్యం, మిగిలిన ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇందా నుంచి ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నారు, నేను దానికి ఓటేస్తా, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. హిందువుని ఏమైనా అనొచ్చు, కానీ వీళ్ళు పదవుల్లోకి వచ్చేది మాత్రం హిందువుల ఓట్లతోటే. మైనారిటీలు కదండి మిగిలిన వాళ్ళు, మైనారిటీల ఓట్లతోటి వీళ్ళు గెలిచారా, మెజారిటీ ఆఫ్ హిందూస్ ఓట్లతోటి గెలిచారా, అది మర్చిపోతున్నారు. ఒకటి నిజంగా ఒక విషయం అయితే నేను సార్ని అడగాలి. నాగరాజ్ గారు అండి వారి పేరు, నాగరాజ్ గారు, వారు నాగరాజ్ శర్మ గారు, ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అర్థం చెప్పండి ఒకసారి అందరికి కెమెరా ముఖంగా. అక్కడ నేను చెప్పింది యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం అనేటువంటి మంత్రం చెప్పాను. అంటే కవంపల్లి సత్య అంటే మాకు చాలా అభిమానం. ఆయన అంటే యథా రాజా ఆయన ఉంటే అందరు బాగుంటారు, అతను ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విధాలుగా అన్ని పనుల్లో సక్సెస్ కావాలి, ప్రజల్ని బాగా చూసుకోవాలి, అతను ఆరోగ్యంగా ఉండాలనే భావనతోటి ఆయన ఒక్కడు బాగుంటే లక్షల మంది బాగుంటారు అనే భావనతోటి ఆయన మీద అభిమానంతో మేము వెళ్ళి ఆశీర్వచనం చేశామండి. దీర్ఘాయుష్మాన్ భవ అన్నమంటే నిండు నూరేళ్లు ఉండాలి అతను అనేటువంటి భావంతో చెప్పాం. ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఆయన బాగుండాలి, ఆయన ప్రజలను కూడా బాగా చూసుకోవాలి, ధర్మబద్ధంగా ఉండాలి, ప్రజల్ని న్యాయంగా పరిపాలించాలి, ప్రజలందరూ కూడా శాంతితోటి సుఖ సంతోషాలతోటి సమృద్ధిగా వర్ధిల్లాలి అనేటటువంటిది ఆయన ఆశీర్వాదం. అంతేనా అండి మీరు ఆశీర్వదించింది? అంతే అండి. ఇక్కడ వచ్చినటువంటి కోపం అక్కడే వచ్చిందండి. జనమంతా సామరస్యంతో ఉంటే మాకేం పని ఉంటది? ఉండొద్దు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడొచ్చినా లేకపోతే ఈ సోకాల్డ్ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి ఆ శామ్యుల్ అయినా ఎక్కడా కూడా హిందూ సామ్రాజ్యం అనేది సుఖశాంతులతో ఉండొద్దు, సామరస్యంగా అసలు ఉండొద్దు. ఉంటే వాళ్ళకి పని ఉండదు, మత మార్పిడులకు అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడ ఏ స్టేజ్ దొరికినా కూడా ఆ స్టేజ్ ని వాళ్ళు మత మార్పిడులకే ఉపయోగించుకుంటారు. ఎంత నీచమైనటువంటి భాష అండి. ఒక సద్బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడ అలాంటి పదాలు మాట్లాడచ్చు. ఏం తిట్టినాడో తెలియదు అంటే తెలియకపోతే తెలుసుకో. అలాగే బ్రాహ్మణుగా పిలిచి బాబు నువ్వు ఏం ఆశీర్వాదం ఇచ్చావు దాని అర్థం ఏంటని తెలుసుకోవడానికి కూడా అతనికి కనీసం అంత మనసు లేదు. రెండో విషయం ఏంటంటే అసలు సంస్కృతం అంటే తెలియదు, భాష రాదు, ఇంకా సంస్కృతం ఏమర్థమవుతుంది ఆయనకి? ఆ వేద మంత్రాల యొక్క పవిత్రత ఏమర్థమవుతుంది? మన కర్మ ఏంటంటే అక్కడ ఆయన నియోజకవర్గం ఏంటంటే తుంగతుర్త. ఆ తుంగతుర్తిలో ఉన్నటువంటి హిందువులందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు కూడా ఆ మాట మాట్లాడుతుంటే దరిద్రపు భారతదేశం అన్నాడు. నేను ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ నేను ఖండించేది అదొకటండి. ఈ దరిద్రపు భారతదేశంలో అంటే ఆ దరిద్రపు భారతదేశంలో ఈ పెద్ద మనిషి ఇంకా మాట్లాడితే అదే పదం నేను వాడాల్సి వస్తుంది. ఈ దరిద్రమైనటువంటి ఇలా మాట్లాడేటటువంటి నాయకులు ఈ భారతదేశంలో ఉన్నారు చూసారా, అది మన దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యాన్ని పెట్టుకొని మనం మోస్తున్నామే. అక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తున్నారు? దరిద్రం భారతదేశం అని మాట్లాడినందుకు ఇంకా వాడిని పదవుల నుంచి ఊడబెక్కకుండా కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి తరిమేయకుండా ఎందుకు ఊరుకున్నారు? రాజ్యాంగాన్ని ఎవ్వడు కూడా పాటించడా? ఇక్కడ ఎవరికి అవసరం లేదా? అరే దేశాన్ని పట్టుకొని దరిద్ర భారతదేశం అని మాట్లాడాడు, ఓపెన్ గా ఒక వేదిక మీద మాట్లాడాడు, ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఈ విధంగా మాట్లాడతాడా? మన మనువాదం అంటాడు. అసలు మనువాదం ఎక్కడుంది? అసలు